వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున లడాయి చేస్తున్నారు. ప్రధానంగా ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో కూడా బైఠాయించారు. ఈడీకి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం ఈ అక్రమ కేసుల నుంచి ఖచ్చితంగా పెట్టొద్దని చెప్తున్నారు. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఒక కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ పేర్లను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఈడీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్తో మాట్లాడదాం. ఈ కేసులో ఛార్జ్ షీట్లో పేరు దాఖలు చేయడానికి ఎట్లా చూస్తా ఉన్నారు? ఇది డెలిబరేట్ హరాస్మెంట్ పాలిటిక్స్, వెండిటా పాలిటిక్స్, రెండు మాస్టర్ మైండ్లు నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు కలిసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ ఫ్యామిలీ వీళ్ళకు హరాస్మెంట్ ఎట్లా చేద్దాం ప్లాన్ ప్రకారం బీజేపీ ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఏదైనా ఇష్యూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, కానీ పని చేయదు. ఎప్పుడు కూడా మీరు చూడండి, రామ్ మందిర్ అంటారు, దాని తర్వాత కుంభమేళా అంటారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు నెత్తి మీద వచ్చింది కాబట్టి డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇది ప్రోగ్రామ్ వేసినారు. సో అండ్ బీజేపీకి ఒక భయం, మొత్తం ఇండియాలో ఎవరైనా బీజేపీకి తీసి బే ఆఫ్ బెంగాల్లో పడగలరు అంటే అది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ, గాంధీ పరివార్తో సాధ్యం. మొన్ననే ఎలక్షన్స్ చూసినారు మీరు, ఓడిపోతా విన్ అయినారు. అప్కే బార్ 400కి సర్కార్ అన్నారు. ఎక్కడి దాకా వచ్చినారు మీకు తెలుసు. సో ఈ థర్డ్ ఎలక్షన్ టర్మ్ తర్వాత వీళ్ళు ఎట్లయినా వెళ్ళిపోతారు. అండ్ బీజేపీ థింక్ ట్యాంకర్స్కి ఏమున్నది అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నారు ఇండియాలో, కానీ అది రీజనల్ ప్లేయర్లు. ఒక్కటే స్ట్రాంగ్ ప్లేయర్, అది నేషనల్ ప్లేయర్, అది కాంగ్రెస్. సో కాంగ్రెస్కి బద్నాం చేయాలి, సోనియా అమ్మకి, గాంధీ పరివార్కి, రాహుల్ గాంధీకి బద్నాం చేయాలి. సో సింపుల్ కాంగ్రెస్ కార్యకర్త ఏం మెసేజ్ ఇస్తున్నామంటే ఇవన్నీ దానికి మేము లొంగం, మేము భయపడం. కాంగ్రెస్ చరిత్ర మీరు చూడండి, ఇండిపెండెన్స్ తెచ్చే ఒక కంట్రీ, చైనాతో ఫైట్ చేసినాం, పాకిస్తాన్తో ఫైట్ చేసినాం, ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం, రాజీవ్ గాంధీ ప్రాణం ఇచ్చినాం. ఇంత మా పెద్ద పార్టీ ఈ చిన్న దానికి మేము లొంగం. అండ్ మీ చిల్లర్ లంగా పాలిటిక్స్కి రైట్ మా ప్రజలే మీకు ఆన్సర్ ఇస్తారు. ఈ టైంలో అటు రాహుల్ గాంధీ మీద, ఇటు సోనియా గాంధీ మీద ఈ కేసును తెర మీద తీసుకురావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఈ మోదీ ఈ అంశాన్ని తీసుకొచ్చిన అనుకోవచ్చు? ఇది డైవర్షన్ పాలిటిక్స్. మా పేరు పాడ కావాలి. మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ బీజేపీ తర్వాత ఎవరైనా ఇండియాలో ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అది అందరు నమ్ముతారు. సో వీళ్ళ ఇమేజ్కి టార్నిష్ చేయాలి, వీళ్ళకు బద్నాం చేయాలి, దానికోసమే. అండ్ ఇంకా డైవర్షన్, వక్ఫ్ బోర్డ్ బిల్ హంగామా చేస్తుంది, దానికి డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఒక డైవర్షన్ టాక్టిక్స్ వీళ్ళు మొదలుపెట్టినారు. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుతో ముస్లింలకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఫంక్షన్లు వేసుకుంటూ ఇంకా మరి కింది స్థాయిలోనే బతకాలన్నా, వాళ్ళు కూడా మరి పై స్థాయికి రావాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి కదా. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుతో ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలంటుంది కదా బీజేపీ. వక్ఫ్ బోర్డ్ బిల్ గురించి నువ్వు ఒక సపరేట్ ఇంటర్వ్యూ పెట్టు, నేను మాట్లాడతా. దానిలో మెరిట్స్ ఏది, డిమెరిట్స్ ఏది, లాభాలు నష్టాలు అన్నీ మాట్లాడదాం. కానీ ఇవాళ మీరు అడిగినారు మాకు ఇది ఎందుకు అవుతుంది అంటే డైవర్షన్ పాలిటిక్స్లో బిలీవ్ చేస్తారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంలో రెండు మాస్టర్ మైండ్లు ప్లాన్ వేసి ఇట్లాంటి ప్రోగ్రామ్ ఎప్పటి వరకు ఉంటుంది? ఈడీ ముందు ఈ ధర్నా, దేశవ్యాప్తంగా ఈ నిరసనలు ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్? మనీ లాండరింగ్ అయింది, ఒక క్రైమ్ అయింది, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బులు ఇట్లా పోయినాయి, ఇట్లా వచ్చినాయి, అన్నీ బేకార్ మాటలు. సో అది రుజువు కావాలి. అండ్ నేను స్ట్రేట్ మీకు అడుగుతున్నా, ఈడీ నాకు తెలిసిన వరకు 2014 నుంచి 19 నుంచి 24 నుంచి ఇప్పుడు దాకా 3 టర్మ్స్ ఆఫ్ నరేంద్ర మోదీ ఒక 200 కేసులు బుక్ చేసినారు. ఎంతమంది కన్విక్ట్ అయినారు? నా బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఐ థింక్ 2. సో సింపుల్ మొత్తం ఇండియాకి ఏం అర్థమవుతుంది అంటే ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ ఒక టూల్ లాగా మారింది ఈ
గవర్నమెంట్ చేతిలో. సో వీళ్ళు ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు అపోజిషన్ మీద. ఇది ఒక క్లియర్ కట్ మెసేజ్. చట్టం పని తాను చేసుకోబోతుంది, ఎక్కడ కూడా ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్కు మాకు సంబంధం లేదు, మా ప్రలోగాలకు మేము చెప్తే వినేవి కావని చెప్తా ఉన్నారు. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఈడీ మోడీ చెప్తే వింటదా? 100%. సో దానికోసం అడిగినా కదా, 200 కేసెస్ మీరు బుక్ చేసినారు, 2 కేసెస్ కూడా కన్విక్ట్ కాలేదు. ఎందుకు? వై? పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమంటే ఎవరు అపోజిషన్ గొంతు మాట్లాడతాడు, గొంతు లేచి మాట్లాడతారు, రూలింగ్ గవర్నమెంట్కి ప్రశ్నలు వేస్తారు, దానికి టార్గెట్ చేయడానికి ఇది రుజువు అయిపోయింది. ఇది ఓపెన్ సీక్రెట్. సో ఫైనల్గా ఎంఐఎం కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు మీద పెద్ద ఎత్తున లడాయి చేయబోతుంది హైదరాబాద్ 19న. సో ఫిరోజ్ ఖాన్ మద్దతు ఉంటుందా ఎంఐఎంకు కానీ ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుకు కానీ? వక్ఫ్ బోర్డ్ బిల్కు ఎప్పుడు ఉంటుంది, ఎంఐఎంకి ఉండదు. ఐడియాలజికల్ ఫైట్ మాది, కానీ వక్ఫ్ బోర్డ్ ఫైట్ యునైటెడ్ ఫైట్. వాళ్ళు జగా చేసుకుంటారు, మేము మా జగా చేసుకుంటాం. కానీ వాళ్ళకు నేను సపోర్ట్ ఇయ్యను. సో అది ఏ బిల్ అయినా మీరు సపోర్ట్ ఇవ్వరు వాళ్ళతో కుదరదు. మాకు ఐడియాలజీ ప్రాబ్లం. మాకు వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ చేసినారు, అది అన్యాయం. వక్ఫ్ బోర్డ్ బిల్ ఒక బ్లాక్ బిల్, అది కరెక్ట్. కానీ వాళ్ళతో కలెక్టివ్గా నడువు అంటే వాళ్ళతో నడవం, సింగిల్గా నడుస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇది మొత్తం మీద మరి ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. వక్ఫ్ బోర్డ్ బిల్లుకి సంబంధించి అదొక బ్లాక్ డే అని చెప్తా ఉన్నాడు. దానివల్ల న్యాయం ఎక్కడ జరగట్లేదు మైనార్టీలకు అని చెప్తా ఉన్నాడు. ఇక ఈడీ మోడీ చెప్పినట్టు వింటుంది, అక్రమ కేసులు పెడుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో, ప్రధానంగా ఈడీ ఛార్జ్షీట్లో రాహుల్ సోనియా గాంధీ పేరు చేర్చడం మీద అన్యాయం అంటూ మరి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, న్యాయం జరగ వరకు ఫైట్ చేస్తామంటున్నారు. ఏం జరగబోతుంది ఏంటనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గన్ పార్క్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.